విభజన అంశాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టం 9, 10వ షెడ్యూళ్లలోని పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వీటిపైనే శనివారం జరగనున్న భేటీలో చర్చించనున్నారు. రెటిక విభజన అంశాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టం 9, 10వ షెడ్యూల్లోని పలు అంశాలపై చర్చించబోతున్నారు. అసలు ఆ 2 అంటే 9, 10 చట్టాలు ఏం చెబుతున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో రాజకీయంగా అదేవిధంగా పరిపాలనలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎన్నికల్లో ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పాలనను మరింత పరుగులు పెట్టించే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా వచ్చేటువంటి అంశాలు ఏమేమి ఉంటుందనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్న సందర్భం కనబడుతోంది. ప్రధానంగా ఇందులో ఒక 4 అంశాలు ఎజెండాగా కేబినెట్ సమావేశంలో ఉండబోతుంది. ఎందుకంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలన్న అంశంపైన ఒక అంశం ఉంది. తర్వాత 9, 10 రెండు షెడ్యూల్స్ ఉన్నాయి. 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు కార్పొరేషన్స్తో పాటుగా 10వ షెడ్యూల్ ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి ఇంకా అపరిచితంగా కాలేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు అకాడమీ కానివ్వండి, లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఇంకా విభజన జరగలేదు. ఇంకా ఆంధ్ర సంబంధించిన వారి చేతుల్లో ఉన్న సందర్భం ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల లేబర్ సంబంధించిన డిపార్ట్మెంట్లో డబ్బులు కూడా గోల్మాల్ అయిన సందర్భం కూడా మనకు బయటికి వెలుచూసిన పరిస్థితి ఉంది కనబడుతుంది. అంతేకాకుండా తెలుగు అకాడమీలో కూడా భారీ కుంభకోణం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. సో వీటన్నిటిని ఏ విధంగా పరిష్కరించాలనిపైన కూడా రేపు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది ప్రధాన అంశం. అంతేకాకుండా జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఏ విధంగా జరపాలి? గత ప్రభుత్వాల కంటే భిన్నంగా 10 సంవత్సరాల్లో వాళ్ళు తెలంగాణ ఆత్మను కాకుండా ఇతర సంబంధించిన ఆత్మను ఉండే విధంగా చేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కావడంతో దీన్ని ఏ విధంగా చేయాలి పూర్తి స్థాయిలో అన్నపైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని కూడా ప్రత్యేక ఆహ్వానించేది కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు కూడా కేబినెట్లో నిర్ణయం రాబోతుంది. దీంతో పాటుగా ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లపై ఇప్పటికే పినాకిని చంద్రఘోష్ కమిషన్ కూడా ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీనిపైన ఏం చేద్దాం, పిల్లలకు సంబంధించిన కుంగుబాటు పైన ఏం చేద్దానిపైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతుంది. గత ప్రభుత్వం 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులను పనిలో పెట్టుకుంది. వారందరినీ ఏం చేద్దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో మాట్లాడి చర్య తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. For more videos like this, subscribe Big TV channel.